ఏంది పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో? అన్న చాలా దారుణంగా ఉంది. మా డిఎస్సి ఆస్పిరెంట్స్ వాళ్ళ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మేము నైట్ 10 కిలోమీటర్లు పాదయాత్రకు వచ్చినాం కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఒక్కొక్క చిన్న హీరోలు చిన్న చిన్న ట్వీట్లకు రిప్లై ఇస్తారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. కానీ మా గురించి మాత్రం పట్టించుకుంటలేరు. వాళ్ళు అనుకుంటున్నారు ఒక ప్రెస్ నోట్ ఇస్తే వీళ్ళు ఆగిపోతారు, వీళ్ళు భయపడతారు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటారని అనుకుంటారు. కానీ ఆ పోస్టులని నోటిఫికేషన్ నువ్వు ఫిల్ చేసి ఎవరు ఉసురు పోసుకుందాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను వాళ్ళు అనుకునేది ఏంటంటే వీళ్ళకి ఒక ప్రెసిడెంట్ వచ్చేస్తే వీళ్ళు ఆగిపోతారు, ఏ ధర్నాలు చేయరు అనుకుంటారు. కానీ రేపటి రోజు ఖచ్చితంగా ఇంకా దారుణంగా ఉండబోతుంది. నేను చెప్తున్నా, తెలంగాణలో ప్రతి ఒక్క రాజకీయ నాయకు మంత్రికి, ముఖ్యమంత్రికి చెప్తున్నా, నేను రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా దారుణంగా ఉండబోతుంది. వీళ్ళు ఇక్కడితో ఆగిపోతారు అనుకోదు, మీరే బాధపడతారు. ఖచ్చితంగా చెప్తున్నా నేను. ఈ 7 నెలల్లోనే ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే ఏంద్ర మా గవర్నమెంట్ ఇట్లా కూలిపోతుంది అని మీరు తలలో బాదుకునేలా మేము నిరుద్యోగులు చేయకపోతే మా నిరుద్యోగుల సవాల్ ఇసురుతున్నాం. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇంటింటికి తిరిగి మేము ఓట్లు వేయించినామన్న కాంగ్రెస్కి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఇదే పరిస్థితి. డిఎస్సి వాళ్ళది నోటిఫికేషన్ లేదు. ఆ ఉన్న ఒక నోటిఫికేషన్ అదొక కళలా వచ్చి వెళ్ళిపోయింది. అందులో పోస్టులు లేవు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల గవర్నమెంట్లో డిఎస్సి వీళ్ళైనా వచ్చి మనం మార్పులు చేస్తారంటే వీళ్ళు టీఆర్ఎస్ కంటే వాళ్ళ గవర్నమెంట్ కంటే వీళ్ళు ఇంకా దారుణంగా ఉన్నారు. మేము ఏం చేయాలి? ఇంకా వాళ్ళు విద్యార్థుల సూసైడ్ల కోసం ఎదురు చూస్తున్నారా, లేకపోతే ఈ పోస్టులు లేని నోటిఫికేషన్ ఫిల్ చేసి ఎవరు ఉసురు పోసుకుందాం అనుకుంటున్నారు? వాళ్ళు ఒక హీరో చిన్న ట్వీట్ పెడితే దానికి రెస్పాండ్ అవుతుర్రు. అలాగే నిరుద్యోగులకు ఉన్న వాల్యూ ఒక హీరోలకు ఉంది. అయ్యా మీకు టాలీవుడ్ హీరోలు మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మాకు వాల్యూ ఇస్తలేరు. కనీసం మీరన్నా అడగండి. ఈ తెలంగాణ గవర్నమెంట్ మా రేవంత్ రెడ్డి గారిని అడగండి. మీరు పాప నిరుద్యోగులంతా రోడ్డు మీద పడుతున్నారు కదా. ప్రతి ఒక్క టాలీవుడ్ హీరోని అడుగుతున్నా, తెలుగు హీరోలు అందరిని అడుగుతున్నా, మా గురించి కనీసం మీరు పెట్టే చిన్న ట్వీట్లకి మస్తు రెస్పాండ్ అవుతుర్రు. మేము రోడ్డు మీద పడుకున్నా కానీ, మేము రోడ్డు మీద తలలు బాదుకున్నా కానీ మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. కనీసం మీకు వాల్యూ ఇస్తున్నారు కాబట్టి మా తరపున మీరని అడగండి. నిన్న అర్ధరాత్రి జరిగిన మీరు నిరసనలు వెళ్తే మీకు అండగా కానీ మహిళలకు కానీ ఎవరు